బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ను రద్దు చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. వైసీపీ హయాంలో అగ్నిమాపక డీజీగా సిఐడి చీఫ్గా సంజయ్ పనిచేశారు. వెబ్సైట్ యాప్ అభివృద్ధి పేరిట 1.75 కోట్లు దోచిపెట్టారన్న అభియోగాలతో ఏసీబీ కేసు నమోదు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ దశలోనే ట్రయల్ను పూర్తి చేసినట్లు ఎందుకు ఉందని ప్రశ్నించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సాయి. ఏదైతే ఏపీ సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి అయిన సంజయ్ కి ఈరోజు సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఎదురు దెబ్బ కలిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే గతంలో రాష్ట్ర హైకోర్టు నుంచి ఆయన ఒక కేసు విషయంలో సంజయ్ ఐపీఎస్ అధికారి సంజయ్ కు ముందస్తు బెయిల్ జారీ చేసింది. అయితే ఈ ముందస్తు బెయిల్ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన కూడా ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. దీనిపైన కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎందుకంటే మాజీ సిఐడి చీఫ్ సంజయ్ కు మటుకు ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే సిఐడి చీఫ్ గా ఉన్న, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ సిఐడి చీఫ్ గా ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్ హయాంలో ఆయన పలు అక్రమాలు చేసినట్టు కూడా అతని మీద ఆరోపణలు వచ్చాయి. అంటే గతంలో ఆయన సిఐడి చీఫ్ గా, అలాగే అగ్నిమాపక శాఖలో అధికారిగా ఉన్న టైంలో అప్పుడు ఆయన ఎన్ఓసీలు ఆన్లైన్ లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసి వెబ్సైట్, అలాగే మొబైల్ యాప్లు అభివృద్ధి నిర్వహణ పేరుతో కూడా దాదాపు 150 క్యాబ్స్ సరఫరా కాంట్రాక్ట్ ను అప్పటి జైలు శాఖ డీజీగా ఉన్న సంజయ్ సౌత్రిక టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రా సంస్థకు అప్పగించారు. తర్వాత పనులు జరగకపోయినా కూడా ఆ సంస్థకు సంబంధించి కూడా దాదాపు 59.93 లక్షల బిల్లులు కూడా చెల్లించేశారు. సిఐడి తరఫున కూడా ఎస్సీ ఎస్టీ చట్టంపై దళితులకు, అలాగే గిరిజనులకు అవగాహన సదస్సు పేరుతో కూడా ఆయన ఆ నిర్వహణ కాంట్రాక్ట్ కు ఫ్లిప్కాప్ టెక్నాలజీస్ అనే సంస్థ కూడా దాదాపు 1.19 కోట్లు చెల్లించారు. ఇలా మొత్తం మీద అతను 2 శాఖలకు చీఫ్ గా ఉన్న టైంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నగదును కూడా దాదాపు 2 కోట్లను కూడా అక్రమంగా తన బినామీ సంస్థలకు మళ్లించారని చెప్పి అతని మీద కేసులు నమోదయ్యాయి. దీనిపైన కూడా అప్పట్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేసింది. దాని ఆధారంగా అప్పట్లో ఏసీబీ కేసు నమోదు చేశారు. దాంట్లో నిందితుడిగా ఐపీఎస్ అధికారి సంజయ్ నిందితుడిగా ఉన్నారు. దీనిపైన కూడా అప్పట్లోనే సంజయ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దాంట్లో ఏపీ హైకోర్టు అతనికి ముందస్తు బెయిల్ జారీ చేసింది. అయితే దీనిపైన కూడా హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఈ ఏడాది మార్చి 5వ తారీఖున కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ వేసింది. అయితే దీనిపైన కూడా ఈరోజు ఈ పిటిషన్ పైన కూడా ఈరోజు జస్టిస్ అహానుద్దీన్ అమానుల్లా, అలాగే జస్టిస్ బకీర్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం రోజు విచారణ చేపట్టింది. అయితే సంజయ్ కు తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ఈ రోజు ఆయన అందుబాటులో లేకపోవడంతో జూనియర్ న్యాయవాది చెప్పడంతో కూడా దీన్ని ఈ కేసు ముందుకు సాగించగలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఈ రోజు ఐపీఎస్ అధికారి సంజయ్ కి ఏదైతే హైకోర్టులో బెయిల్ మంజూరు చేస్తూ దాన్ని రద్దు చేస్తూ కూడా ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం చూసుకున్న మటుకు 3 వారాల్లోగా ఆయన ఐపీఎస్ అధికారి పోలీసు ఎదుట లొంగిపోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఈ రోజు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఒకవైపు ముందస్తు బిల్లు రద్దు చేస్తేనే మరోవైపు కూడా 3 వారాల్లోగా ఖచ్చితంగా లొంగిపోవాలని చెప్పేసి కూడా ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం చూసుకుంటే దీంట్లో మటుకు ఈ రోజు మటుకు ఆయన త్వరలో ఐపీఎస్ అధికారికి మటుకు ఈ రోజు సంజయ్ కి మటుకు సుప్రీంకోర్టులో చిక్కేదని చెప్పి చెప్పుకోవచ్చు. ఆయన త్వరలో మటుకు 3 వారాల లోపల పోలీసులతో లొంగిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే పోలీసు అతనికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ ప్రకారం కూడా అతను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.